కాపారావా? రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదయ్యా. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాంగ్ దించారండి బాస్. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలొస్తాయి. అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతోందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పేస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళవాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వాళ్ళని లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. నరసింహస్వామి. బాస్, అన్నయ్య బాబాయ్ సేఫ్. వదిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు బాస్. జనని, ఇదంతా వ్లాగ్ చేస్తే బాగుండేమో. అన్ని కొలత ప్రకారమే వేశాంగా, సరిపోతుంది. వదినా, తొందరగా యాగం దగ్గరికి వెళ్ళండి. పూర్ణవతి టైం అయింది. పని కావలేదు, ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా, వెళ్ళండి వదినా. నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. చెప్పు. రైస్ మిల్. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు, త్వరగా కానివ్వండి. ఏ సైడ్ రా?
బ్రదర్ ఆఫ్ రాజారాం. రాముడికి లక్ష్మణుడు హనుమంతుడని ఇద్దరుంటారు. ఆ ఇద్దరిని కలిపితేనే నేను. రేయ్, అమాయకంగా ఉన్నాడు, బెదిరిస్తే వంగుతాడు, మంచోళ్ళ ఉన్నాడు, భయపెడితే లొంగుతాడు, ఒంటరిగా ఉన్నాడు, తల దించుతాడు అనుకుంటే తప్పు. ఆయనకు ఒక తమ్ముడున్నాడు, అన్నంటే పిచ్చున్నాడు. వాడు మాటిస్తే నిలబడతాడు, కాదంటే కలబడతాడు, బెదిరిస్తే తిరగబడతాడు, భయపెడితే చంపేస్తాడు. ఏదో మాట చెప్పు అని తిరుగుతున్నారంట. చిన్నప్పుడు ఒక లైసెన్స్ కోసం నీ గోడౌన్ తగలబెట్టి తీసుకెళ్ళినోడిని. అలాంటిది నా అన్న జోలికొస్తే వాడిని, వాడి సామ్రాజ్యాన్ని నిలబెట్టి తగలబెట్టేస్తా. చెప్పు నీ అల్లుడు జీకేకి. రేయ్, నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డు లాంటోడిని. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాని పేరే విక్కీ. అల్లుడు, వాడికి తమ్ముడున్నాడని నాకెందుకు చెప్పలేదు? అది మొత్తం ప్లాన్ పాడు చేశాడు. చిన్న వయసులోనే పారిపోయాడు. ఇలా తిరిగి వచ్చి భయపెడతాడని నేను ఊహించలేదు. వాడు తమ్ముళ్ళ లేడు, డామినేటర్లా ఉన్నాడు. వాడి బలమేంటి, బలహీనత ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, అన్న మీద అంతటి ప్రేమేంటో తెలుసుకో. నువ్వేం చేస్తావో, ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. మళ్ళీ వాడి మొత్తం డీటెయిల్స్ తోనే నువ్వు నాకు కనిపించు. ఓకే సార్. రాజారాం గారు, ఏమైంది సార్? అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, మీరు ఒకసారి వెళ్ళి జడ్జి గారిని కలిసి రండి. పదండి లాయర్ గారు. స్వామి, ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. చెయ్యని తప్పుకు ఆయన దోషిగా నిలబడకుండా చూడు. కనపడకుండా కన్నీళ్లు దాచగలవు, కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు.
ఏం లేదు విక్కీ. ఇంకా నన్ను దూరం చేయకపోతున్నా అన్నయ్యకు తమ్ముళ్ళ కాదు తల్లి కొడుకులా అడుగుతున్నా. జీకే అన్నయ్య వెనకాల ఎందుకు పడుతున్నాడు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టుతున్నా. ఏం జరిగింది? ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు. సర్వే భవంతు నిరామయః. అందరికీ నమస్కారం. సేంద్రియ వ్యవసాయం గురించి, సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు. మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు. అది మన దేశ సంపద. ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి. ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి. అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా ఓ పార్ట్ అయిపోయాయి. ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి. మన ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు. మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. రాజారాం గారికి ఇండియన్ ఫుడ్ ఫోరం తరపున ద బెస్ట్ హెల్దీ ఫుడ్ అవార్డు ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం. సరిగ్గా అదే సమయంలో ఎక్స్పోర్ట్కే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. మీ అన్నయ్య ఇచ్చిన రిపోర్టు వల్ల జీకే ప్రోడక్ట్స్ కొన్ని బ్యాన్ అయ్యాయి. జీకే బ్రాండ్ నేమ్ మార్చి అవే ప్రోడక్ట్స్ ని మళ్ళీ అమ్మడం మొదలు పెట్టాడు. ఒకరోజు మీ అన్నయ్య అరేంజ్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పాపారావు పర్మిషన్ లేకుండా తన అల్లుడు జీకే ఫేక్ ఫుడ్ ఆర్గానిక్ స్టాల్ పెట్టాడు. దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్, దే కెమికల్ ప్రొడక్ట్స్. అసలు ఈ స్టాల్ ఎవరు పెట్టనిచ్చారు? వెర్ ఇస్ ఎంట్రీ పాస్? రాజారాం ఒక్క నిమిషం లేటుగా వచ్చేసరికి అబ్బాబ్బాబ్బా. మేనేజర్ చెప్పొచ్చు కదా, ఇది బయట వాళ్ళది కాదు, మన పాపారావు గారిదని. నీ కల్తీ మారలేదు, నువ్వు మారలేదు. జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు, ఇంటర్నేషనల్. మీ అన్నయ్య జీకే ప్రోడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు. పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్. సే నో టు జీకే ఫుడ్స్. ఈట్ ఫుడ్, నాట్ కెమికల్స్. జీకే ఫుడ్స్ ఆర్ బ్యాడ్. మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జీకే షేర్స్ పడిపోయాయి. జీకే గ్రూప్ తో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆగిపోయాయి. ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో జీకేలో భయం మొదలైంది. దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు. భోజనం చేసే వాళ్ళని అర్ధాకలతో లేపడం సంస్కారం కాదని నీకు తెలీదా? చూడు, మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకొచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్ళి జీకే ఫుడ్ ఈస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే, లేకపోతే చాలా కోల్పోతా. నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను. జనానికి జీకే విషమమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు, కానీ జీకేలో ఎంత విషముందో ముందు ముందు తెలుసుకుంటావు. ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా ఆనవాయితీ. అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. Sister, increase the oxygen line. ఓకే సార్. It's okay, it's okay. ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీభవ హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి సుఖీభవ హోటల్స్ మూతపడేలా చేశాడు. అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని మీ అన్నయ్యని అరెస్ట్ చేయించాడు. బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా?
నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా, ఈ బాధ నీతో ఆగదు. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా. టోటల్గా నీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా. రేయ్, భయపడేవాడినే అయితే నీ లైసెన్స్ ఆపేవాడినే కాదు. నేను జైలుకి వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది. భయపడి మిమ్మల్ని ఇలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి. నా పరువు కంటే నాకు జనాల ప్రాణాలే ముఖ్యం. దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్